హలో వెల్కమ్ టు టైమ్ 24/7. మరి ఈరోజు మెయిన్ హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే మిడిల్ ఈస్ట్లో మిసైళ్ల వర్షం దద్దరిల్లుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, గల్ఫ్ దేశాలు. మరి చూసుకున్నట్లయితే మరి ఇన్ని రోజులుగా అయితే యుద్ధం అయితే అసలు ఎక్కడా కూడా తగ్గకుండా ఇంతకింత ఎక్కువగానే జరుగుతుందే తప్ప కంట్రోల్ దిశకు కూడా రాకుండా అయితే ఉంది. చూసుకున్నట్లయితే టెహ్రాన్లో రాత్రంతా బాంబు పేలుళ్లు, ఇరాన్ కొత్త రక్షణ మంత్రి కూడా మృతి. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని యుఎస్ బేస్లపై ఇరాన్ అటాక్. సుప్రీం లీడర్లను ఎన్నుకునే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ భవనము ధ్వంసం. ఎటు చూసినా పేలులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా. రియాదోలోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి. మరి చూసుకున్నట్టయితే ఇప్పుడు సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్గానే కనిపిస్తుంది. మొత్తం ఇజ్రాయెల్తో పాటు లెబనాన్, గల్ఫ్ దేశాల్లో అయితే మొత్తం సిచ్యువేషన్ అయితే చాలా ఎమర్జెన్సీలో అయితే కనిపిస్తుంది. కొత్తగా ఎన్నుకున్న మంత్రి కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇంకానేమో సుప్రీం లీడర్లను ఎన్నుకునే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ భవనాన్ని కూడా ధ్వంసం చేసినట్లు కనిపిస్తుంది. ఇంకా ఎటు చూసినా కూడా పేలుళ్ళే కనిపిస్తుంది మొత్తం పశ్చిమ ఏషియాలో కూడా. అయితే సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే ఇంకా ఒక స్కూల్ పైన కూడా దాడి జరగడం వల్ల అక్కడ మొత్తం ఒక 165 మంది పైగానే విద్యార్థులు మృతి చెందినట్లయితే కనిపిస్తుంది. వాళ్ళందరినీ ఒకే దగ్గర కూడా పూడ్చిపెడుతున్నట్టయితే ఇక్కడ చూసుకుంటున్నాం. ఇరాన్లో 787కు చేరిన మరణాలు. మరి ఇంత పెరుగుతూనే ఉన్నాయి ఈ మరణాలు కూడా, ఎక్కడ కూడా తగ్గకుండా. మరి ఖతార్లోని $1 బిలియన్ యుఎస్ రాడర్ ధ్వంసం. ఇంకా చూసుకున్నట్టయితే ఇండియాలో చమురు నిల్వ 8 వారాలకే. హజ్మూర్ జలసంధి నుంచి సరఫరా బంద్. నిలిచిపోయిన 700 ఆయిల్ ట్యాంకర్లు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు, ఇండియాకు ప్రయత్నాలు. మరి ఇప్పుడు ఈ చమురు కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా అయితే మారబోతుంది. ఇండియాకి కూడా ఆయిల్ని తరలించేందుకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మరి ప్రాబ్లమ్స్ ఇంకా ఎప్పుడు సాల్వ్ అవుతాయో చూడాలి. అసలు ఎక్కడికెక్కడ తగ్గకుండా ఒక్కరికి మించి ఒకరు వాళ్ళ శక్తిని అయితే చూపించుకున్నట్టు తెలుస్తుంది. ఈ దాడుల మధ్యలో, ఈ యుద్ధం మధ్యలో అయితే ఇప్పటికే ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూడా కంట్రోల్ అనేది అయితే రావట్లేదు. చర్చలకు సమయం మించిపోయింది. ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం పూర్తిగా ధ్వంసమయ్యాయి. అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమోనీతో సహా ఆ దేశ నాయకత్వ వ్యవస్థ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు వారు మాతో చర్చలు జరపాలని కోరుకుంటున్నారు, కానీ నేను చర్చలకు సమయం మించిపోయిందని చెప్పాను. సో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే ఇప్పుడు ఇట్లా చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ ఖమోనీ కూడా మృతి చెందినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు చర్చలు అంటే ఆ చర్చలకి సమయం అనేది అయితే ఇప్పుడు మించిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఇక యాక్షన్ అటాక్ మాత్రమే అనే ఉద్దేశంతో అయితే ట్రంప్ ఆరోపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఖమోనీ హత్యపై మోదీ మౌనం ఎందుకు? ఇది ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్టను తగ్గిస్తుంది. సో రాహుల్ అయితే ఇట్లా ప్రశ్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఖమోనీ హత్య మీద ఇంకా మోడీ ఎందుకు స్పందించట్లేదు? ఇదొక దేశ వేదికగా జరిగిన ఒక ఇష్యూ కాబట్టి దీని మీద ఆయన మౌనం ఎందుకు పాటిస్తున్నారని అయితే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నట్టయితే తెలుస్తోంది. ఒకే దేశాధినేత హత్యకు ప్రధానమంత్రి మద్దతు ఇస్తున్నారా? సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని పెంచుతాయి. ఇరాన్పై దాడి, ఇతర దేశాలపై ఇరాన్ దాడులు రెండింటినీ ఖండించాలని డిమాండ్. మరి మోదీ ఇప్పుడు దేశానికే అధిపతిగా ఉన్న సమయంలో మరి ఇరాన్పై దాడులు జరుపుతున్న, ఇంత యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా ఆపడానికి ఈ రెండు దేశాల మధ్య ఆపడానికి కూడా ఎందుకు ప్రయత్నించట్లేదు అని చెప్పేసి అయితే రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లు కనిపిస్తోంది. సైలెంట్గా ఉండడం అంటే బాధ్యతల నుంచి తప్పించుకోవడమే. మోదీ సర్కారుపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఫైర్. స్పష్టమైన విధానం లేకపోవడం విదేశాంగ విధానానికే మంచిది కాదని కామెంట్. ఇంకా చూసుకున్నట్లయితే ఇది ప్రభుత్వమా రియల్ ఎస్టేట్ కంపెనీయా? మరి హరీష్ రావు అయితే ఇలా ఆరోపిస్తున్నారు, ఇది ప్రభుత్వమా లేక రియల్ ఎస్టేట్ కంపెనీ అని చెప్పేసి. మానసా హిల్స్లో మంత్రి పొంగులెట్టి సంస్థ కొండలను పిండి చేస్తున్నది. సీఎం అల్లుడి అనుచరులకు 17 ఎకరాలు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిండ్రు. ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ ఎట్లా చేస్తారు అని చెప్పేసి అయితే ఇట్లా హరీష్ రావు అనేది ప్రశ్నిస్తున్నట్లయితే కనిపిస్తోంది. అక్రమంగా అయితే ఎన్నో భూములను అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆయన ఆరోపిస్తున్నారు. సీఎం అల్లుడి అనుచరులకు 17 ఎకరాల నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిందని చెప్పేసి అయితే ఆయన అడుగుతుండు. ఇంకా ఇది మానసా హిల్స్లో మంత్రి పొంగులెట్టి సమస్య కొండలను పిండి చేస్తున్నారు.
సో మానస హిల్స్లో కూడా చూసుకున్నట్లయితే కొండలను కూడా పిండి చేస్తున్నారని చెప్పేసి అయితే మంత్రి పొంగులేటి పైన ఇలా హరీష్ రావు ఆరోపిస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో ఇంకా చూసుకున్నట్లయితే కలెక్టర్లకు కదలండి అని చెప్పేసి అయితే సీఎం ఒక సూచిస్తున్నారు. ఏంటంటే నెలలో కనీసం 10 రోజులు పల్లెబాట పట్టండి, బడుల్లో భోజనం చేయాలి, ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే. సో కలెక్టర్లకు అయితే ఒక పెద్ద బాధ్యతనైతే అప్పగించినట్లు కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. నెలలో 10 రోజులు అయితే కంపల్సరీగా వాళ్ళు బయటికి వెళ్ళి అన్నీ విజిట్ చేసి ఎక్కడ ఎలాంటి వసతులు కల్పిస్తున్నారని చెప్పేసి అయితే వాళ్ళు కనుక్కోవాలని చెప్పేసి అయితే పల్లె బాట పట్టాలని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. కన్ఫామ్గా వారానికి ఒకసారైనా బడుల్లో భోజనం చేయాలని చెప్పేసి అయితే సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రభుత్వానికి కళ్ళు చెవులు రెండు కూడా కలెక్టర్లే అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇసుక మాఫియా అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించండి, లేదంటే కలెక్టర్ ఎస్పీ ఇద్దరిని సస్పెండ్ చేస్తా, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సో ఈ ఏవైతే ఏమంటారు ఇల్లీగల్ థింగ్స్ ఏమైనా జరుగుతున్నట్టు ఉంటే కూడా వాటిని కూడా అరికట్టాలని చెప్పేసి అయితే పూర్తి బాధ్యతని ఇచ్చినారు. లేకపోతే కలెక్టర్ని ఇంకా ఎస్పీని ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడానికి ఎలాంటి ఆలోచన కూడా లేకుండా వెనుక ఆడకుండా కూడా సస్పెండ్ చేస్తా అని చెప్పేసి అయితే చాలా కఠినంగా చెప్తున్నారు. ఇంకా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ని కూడా సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకే బాధ్యతలు ఇస్తున్నట్టు కనిపిస్తోంది. పంపు సెట్లకు బదులు సోలార్ మోటార్లు వాడకంపై ప్రచారం చేయండి. మరి ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళమని అయితే చెప్పినారు, పల్లెల్లోకి వెళ్ళమని చెప్పినారు కదా. ఇవి వెళ్ళినప్పుడు కూడా ఏం ప్రచారం చేయాలంటే పంపు సెట్లకి బంద్ చేసి ఎలక్ట్రానిక్ అంటే సోలార్ మోటార్స్ మీద వాళ్ళకి ప్రచారం చేయమని చెప్పి కూడా ఇంకో బాధ్యతని ఇచ్చినట్టయితే కనిపిస్తుంది. ఇంకా మిల్లర్ల మెడల్ వంచైనా 3009 కోట్లను కక్కించాలని చెప్పేసి కూడా ఇంకొక గట్టి శబ్దం అయితే చేస్తున్నారు. ఇంకా అధికారుల పనితీరును గమనిస్తున్నాం, జూన్లో ప్రోగ్రెస్ రిపోర్ట్. సో ఇప్పుడు ఉన్న అధికారుల వర్క్ని కూడా గమనిస్తున్నట్టు తెలుస్తుంది. దీని మీద జూన్లో కూడా ఒక ప్రోగ్రెస్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. పనితీరు ఆధారంగానే అవార్డులు రివార్డులు మరోసారి సమీక్ష చేస్తామని వెల్లడి. సెక్రటరియట్లో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్. మరి ఈ కాన్ఫరెన్స్లో ఇప్పటి నుంచి చాలా ఫోకస్డ్గా అయితే ఉండబోతుందని అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఫోకస్ చేసినప్పుడు వాళ్ళ పనితీరు మీద కూడా అవార్డ్స్ రివార్డ్స్ అనేటివి అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నారు. సో ఇప్పుడైతే ఇంకా చూసుకున్నట్టయితే పెరిగిన ఎండలు, సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు. 21 జిల్లాల్లో 37 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు. మరో 2-3 రోజుల్లో 40 డిగ్రీల మార్క్ టచ్ అయ్యే అవకాశం. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్తో తీవ్రంగా ఎండలు. సో ఈసారి ప్రతి ఇయర్ చూసుకునే కంటే ఈసారి ఇంకో 5 డిగ్రీలు ఎక్కువగానే ఉండేటట్టు అయితే కనిపిస్తోంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎట్లుంటుందో చెప్పలేము ఈ వాతావరణాన్ని. కాబట్టి ఎండలో ఉండడం అంత మంచిది కాదు. కాబట్టి సో ఈసారి అయితే వెదర్ అయితే ఇట్లా ఉండబోతుంది. పవర్ఫుల్ మంగళవారం. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 18,139 మెగావాట్ల రికార్డు విద్యుత్ డిమాండ్. గత ఏడాది 17,162 మెగావాట్లకు అధికం. సో చూసుకున్నట్లయితే మంగళవారం రోజు అయితే ఇంకెక్కువగా రికార్డ్ బ్రేక్ చేసే లెవెల్లో అయితే ఎండలు అనేటివి మండిపోయినాయని అయితే చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పవర్ రిలీజ్ చేయండి. సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. గత బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలు. అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. కేంద్రం నుంచి వచ్చే వడ్డీ రహిత రుణాలపై ఆధారపడుతున్నదని కామెంట్. చూసుకున్నట్లయితే మరి పోయిన గవర్నమెంట్ కంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంకా అప్పులు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేవు అని చెప్పేసి అయితే మంత్రి కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరి వచ్చే రుణాలపైననే మనం ఆధారపడి బ్రతకాల్సి వస్తుంది. అంటే ఈ పథకాలకు కూడా వీటికి కూడా వచ్చే ఆ రుణాలపైననే ఆధారపడి ఉండాల్సి వస్తుందని చెప్పేసి అయితే మంత్రి కిషన్ రెడ్డి కోరుతున్నారు. సో ఇంకా చూసుకున్నట్లయితే ఇరాన్పై దాడికి వ్యతిరేకంగా ఢిల్లీలో వామపక్ష పార్టీల నిరసన. మరి ఢిల్లీలో అయితే నిరసనలు అయితే జరుగుతున్నాయి. ఇరాన్కి ఆపోజిట్గా వాళ్ళ దాడిలో ఆపాలని చెప్పేసి అయితే మరి దాడిలో అయితే కవితను అరెస్ట్ చేసిన మహిళా పోలీసు. ఇంకా మూసీలో పెద్ద బిల్డింగ్స్ కనిపించట్లేదా, పేదల ఇండ్లను మాత్రమే కూల్చేస్తారా అని చెప్పి
కవిత అయితే ఇట్లా నిరసనకు కూర్చున్నట్లయితే తెలుస్తోంది. మూసీ ఏదైతే హైడ్రా తీసుకుంటున్న యాక్షన్ పైన మరి పెద్ద పెద్ద భవనాలు కూడా ఉన్నాయి కదా, అవెందుకు కనిపించట్లేదు? ఓన్లీ చిన్న పేద వర్గాలు చూసుకునే పేద ఇండ్లు మాత్రమే కంటికి కనిపిస్తున్నాయి అని చెప్పేసి అయితే ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సో ఇంకా వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని చెప్పేసి అయితే కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం చాలా అప్పుల్లో అయితే ఉంది. ఏవైతే రుణాలు వస్తున్నాయో వాటి మీదనే ఆధారపడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి వైట్ పేపర్ని రిలీజ్ చేయమని అయితే కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. 12 ఏళ్లలో రాష్ట్రానికి 12 లక్షల కోట్లు ఇచ్చినాం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం. పేదల సంక్షేమానికి లక్ష్యంగా పనిచేయండి. అర్హులకు పథకాలను చేర్చాల్సిన బాధ్యత కలెక్టర్లదే. కొత్త కలెక్టర్లతో మంత్రి పొంగులేటి. మరి చూసుకున్నారు కదా, కొత్త కలెక్టర్లతో జరిగిన మీటింగ్లో అయితే మంత్రి పొంగులేటి ఇలా ఆరోపిస్తున్నారు. పేదల సంక్షేమానికి ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఉండి పనిచేయాలని చెప్పేసి అయితే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు ఎక్కడ కూడా లాస్ అవ్వకుండా పథకాలను అయితే వినియోగించుకునేలాగా, వాళ్ళు అభివృద్ధి చెందేలాగా అయితే ఉండాలని చెప్పేసి అయితే మంత్రి పొంగులేటి వాళ్ళకి ఆదేశాలను ఇచ్చినట్టయితే కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మళ్ళీ రేపటి షోలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Time 24x7.